వాడంటాడు, శిలువ మీద చేతుల్లో 2, కాళ్ళల్లో 1, 3 మేకులు, మేకులు వీక్కోలేనోడు నిన్ను నన్ను ఏం కాపాడుతాడు అన్నాడు. ఒరే, మేకులు పీక్కోవటానికి సిలువెక్కింది, ప్రాణం పెట్టడానికి సిలువెక్కింది. మేకులు పీక్కోలేడు. మేకులు పీక్కోవటం గొప్ప, చచ్చి తిరిగి లేవటం గొప్ప. ఏది గొప్పరా అయ్యా? ఏది గొప్ప? ఈ మాట నాకు ఎంతో 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 ఇష్టం. ఆయన సొంత కుమారుని మన కోసం ఇచ్చేశాడట, బలిగా అర్పించేశాడట. అంటే అక్కడ ఏం చెబుతున్నా, నా ప్రియమైన కుమారుని నీ కోసం అర్పించానే, నాకు ఎంతో విలువైన పాత్రని నీకు అప్పచెప్పినప్పుడు నీకోసం, నీకు సమస్తం నేను ఎందుకేనని నువ్వు భయపడుతున్నావు? నీ విషయంలో నేను ఎందుకు బాధ్యత కలిగి ఉండనని కృంగిపోతున్నావు? నీకోసమే కదా సిలువనెక్కింది నా కుమారుడు, నిన్ను ప్రేమించే కదా బలై ప్రాణం పెట్టింది. ఇన్ని చేసినవాడు నీకు దూరం అవుతాడా? నిన్ను చేయి విడుస్తాడా? నీకు అనుమతించబడేవన్నీ కూడా. ఇప్పుడు చెప్పండి, శద్రకు, మేషకు, అబేద్నెగోలకి అగ్నిగుండ ప్రవేశం జరిగిన తర్వాత వాళ్ళకి మహిమ వచ్చింది, దేవునికి కూడా మహిమ వచ్చింది. వచ్చిందా రాలేదా? ఒకవేళ అది అనేది జరగకపోతే అక్కడ దేవునికి మహిమ ఉండదు, భక్తులకి మహిమ ఉండదు. బైబిల్లో ఒక పేజీ స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, వారి అగ్ని ప్రవేశం ఎన్ని విధాలా దేవునికి మహిమ వచ్చిందా? బబులోను సంస్థానం సాష్టాంగ పడిందా? భక్తులకు ఘనత వచ్చిందా? అంతేకాదు, మనందరం కూడా విశ్వసించడానికి ఆధారం దొరికిందా? అంతేకాదు, భవిష్యత్తులో సంఘం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతుందో ముంగుర్తు సూచన దొరికిందా? మరి ఇవన్నీ రావాలంటే భక్తులు ఎందులోకి పోవాలా? ఒక్క మాట చివరిగా చెప్తా, ఇక మిమ్మల్ని ఎక్కువ మైండ్ తినాలే కానీ ఫైనల్గా ఒక ముక్క చెప్పేస్తా. అగ్నిగుండములోనికి ప్రవేశించకుండా ఆపలేడా? ఆపగలడా? ఆపలేడా? పెద్దగా చెప్పాలి అందరూ. ఆపొచ్చుగా మరి. వాడంటాడు, శిలువ మీద చేతుల్లో 2, కాళ్ళల్లో 1, 3 మేకులు వీక్కోలేనోడు నిన్ను నన్ను ఏం కాపాడుతాడు అన్నాడు. ఒరే, మేకులు పీక్కోవటానికి సిలువెక్కింది, ప్రాణం పెట్టడానికి సిలువెక్కింది. మేకులు పీక్కోలేడు. మేకులు పీక్కోవటం గొప్ప, చచ్చి తిరిగి లేవటం గొప్ప. ఏది గొప్పరా అయ్యా? ఏది గొప్ప? దేవునికి స్తోత్రం కలుగును గాక. గుర్తుపెట్టుకో, ఒక మాట చెప్తున్నా, అగ్నిగుండంలోనికి భక్తులు ప్రవేశించకుండా ఆపగలడు, కానీ ఆపలా. అగ్నిగుండంలోనికి పోనిచ్చాడు, అయితే అగ్ని నడుమ ఆయన ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం. అవునా? అలాగే అసలు శ్రమలేవి రాకుండా మనల్ని తప్పించవచ్చు. ఏమండోయ్, అయిపోయింది ఇక ముగింపు. ఏ సమస్య, ఏ బాధ, ఏ నొప్పి, ఏ ఇరుగు, ఏ ఇబ్బంది, ఏ శోధన రాకుండా మనల్ని తప్పించవచ్చు, పూర్తిగా ఆపేయచ్చు. కాకపోతే అక్కడ మనకి విశ్వాస బలం అనేది, దేవునికి మహిమ అనేది, మనకు అనుభవ పాఠం అనేది మొదలైనవి ఏవి ఉండవు. ఇవన్నీ మనకు కావాలంటే అగ్నిగుండ ప్రవేశం అనేది జరగాల్సిందే. దీన్ని ఇంకొక కోణంలో చెప్పాలంటే, శ్రమలలోనికి నిన్ను నన్ను వెళ్లకుండా ఆపడు. శ్రమలలోనికి, సమస్యలలోనికి, బాధలలోనికి, నిందలలోనికి, అవమానాల్లోనికి, ఇరుకుల్లోకి, ఇబ్బందుల్లోకి వెళ్లకుండా ఆపడు. వెళ్ళనిస్తాడు, కానీ అవి నీకు ఏ హాని చేయకుండా ఆయనే నీ పక్షమున నిలబడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఏది బాగుంటుంది? అగ్నిగుండంలో నెట్టబడ్డారు కాబట్టి దేవుడి సన్నిధిని చూశారు, కళ్ళారా దేవుడిని చూశారు, అనుభవించారు ఆయన సన్నిధిని. ఒకవేళ నెట్టబడకుండా బయట ఆపేస్తే ఏం లేదు, నెబుకద్నెజరు బ్రెయిన్ నట్టు కొంచెం లూజ్ చేస్తే అయిపోయేది.
ఏంట్రా నా బిడ్డలు అగ్నిగుండలు ఏమన్నా పళ్ళు రాలుతాయని ఆపేస్తే అయిపోయి వెంటనే ఏదో పట్టినోళ్ళలాగా వద్దురా అనేవాడు. అననీలా ఏనిచ్చాడు. అక్కడ రోషం ఏంటంటే, ఏందిరా నీకు అలా అగ్ని లేస్తావా? ఏందంట, ఎత్తే ఏంది, ఏం చెయ్యవు నా బిడ్డలు అయ్యి, ఏం చేయదురా అగ్ని, అది నా సృష్టి, చూస్తావా, శ్రమల్లో ఏబుని వేస్తాను ఎయ్యిరా, ఏం చేస్తావు, ఏబుని ఏం చేయలేవు. మొక్కవోని దీక్ష, పట్టు వదలని విశ్వాసం నా ఏబుకుంది, ఎయ్యిరా అన్నీ పోయినాయి. కానీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? పొర్రపాటును కూడా. చివరికి 200 వచ్చింది మొత్తం. 200. శ్రమల కొలిమిలోనికి వెళ్లకుండా మనల్ని ఆపడు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెబుతున్నా. రానిస్తాడు, అననిస్తాడు, మాట పడనిస్తాడు, దూషణ జరగనిస్తాడు, విమర్శ జరగనిస్తాడు, శ్రమలు రానిస్తాడు, శ్రమల మధ్యలోనికి నిన్ను పోనిస్తాడు. అయితే అవి నిన్ను ఎంత మాత్రం కూడా తాకకుండా నిన్ను కాపాడుకుంటాడు. ఇంకా చెప్పాలంటే అసలు అవి రావటం నాకు చాలా ప్లస్ బ్రదర్ అని నీ నోటితో నువ్వే అనేటట్టు చేస్తాడు ఆయన. సింహాల మధ్యలోనికి దానియేలుని వెళ్లకుండా వెళ్ళనిచ్చాడు. ఆపాలనుకుంటే ఆ నైటే ఆపేశాడు, కానీ వెళ్ళనిచ్చాడు. కానీ సింహములు దానియేలుకి ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూశాడు. ఇక్కడేమో అగ్ని బలము చల్లార్చాడు, అక్కడేమో వాటి నోళ్లు మూసాడు. బ్రదర్, నీ చుట్టూ సింహాలు నోరు తెరిచినట్టు తెరిచి ఉండొచ్చు పరిస్థితులు. అవి ఏవైనా కావచ్చు, ఎలాంటివైనా కావచ్చు, ఎంత క్రూరమైన ఇబ్బంది అయినా కావచ్చు. కొంతమందికి అప్పులు సింహాల్లాగా ఉంటాయి, కొంతమందికి రోగాలు సింహాల్లాగా ఉంటాయి, కొంతమందికి భౌతికమైన కేసులు సింహాల్లాగా ఉంటాయి, సమస్యలు, వాళ్ళ ముందు పెట్టుకున్నటువంటి పనులు సింహాల్లో నోళ్లు తెరిచి ఉంటాయి మింగుతామని. కొంతమందికి బలహీనతలు, వారి వ్యసనాలు, కొంతమందికి వాళ్ళు ఎదుర్కొనే శోధనలు. ఆత్మీయంగా కొన్ని సింహాలు ఉన్నాయి, భౌతికంగా కూడా కొన్ని సింహాలు ఉన్నాయి. నోళ్ళు తెరిచినట్టు ఉంటాయి కొంతమందికి చుట్టూ. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వాటి మధ్యలోనికి నిన్ను వెళ్ళడానికి అనుమతించిన దేవుడు వాటి నోళ్లను బంధించగల సమర్థుడు అని గుర్తెరుగు. వాటి నోళ్లను మూసి నన్ను విడిపించుటకు సమర్థుడు. మనల్ని విడిపించడానికే మహిమను వదిలి భూమి మీదకి వచ్చాడు. ఎంత ప్రేమించాడో ఒక్కటి గుర్తుపెట్టుకో ఈవేళ చాలు. ఆ ఒక్క సాక్ష్యం చాలు. యేసయ్యా నేనంటే ఎంత ప్రేమ నీకు అంటే చచ్చిపోయేంత ప్రేమ అని చనిపోయి చూపించాడు. ఇంకేం రుజువు కావాలి నీకు? ఏమోనన్నా దేవుడు కూడా నన్ను వదిలేశాడేమో అనిపిస్తుంది. నీ మొహం, ఎవడు చెప్పాడు నీకు వదిలేశాడని? వదిలేసినవాడు అంత త్యాగం చేస్తాడు? అంత తేలిక వదిలేసేవాడు వదలడు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మన బుద్ధిహీనతలు కొన్ని ఉంటాయి, మన పాపాలు కొన్ని ఉంటాయి. వాటిని ఒప్పుకొని మారు మనసు పొందాలి, అవి దిద్దుకొని సరిచేయబడాలి. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక. నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ నీ పాపాన్ని, నా పాపాన్ని ప్రేమించడాయన. నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ నీ దోషాన్ని, నా దోషాన్ని ప్రేమించడు. వాటిని అధిగమించడానికి మనల్ని ప్రేరేపిస్తున్నాడు, వాటిని విసర్జించడానికి మనల్ని పురికొల్పుతున్నాడు. కొంతమంది తప్పుడు జీవిత విధానంలో కంటిన్యూ అవుతూ ఉన్నారు. కొంతమంది వాటిని విసర్జించి, నన్ను ఎంత ప్రేమించిన నా ప్రభువుకి నమ్మకంగా నేను కూడా బ్రతకాలని అంకితం అవుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనక పాపాలు చేసుకోవాలా? ప్రేమిస్తున్నాడు గనక పాపాన్ని విసర్జించి పశ్చాత్తాపడాలి. ఎంత ప్రేమ! ఇంక నీకేం రుజువు కావాలి? ఒక అమ్మాయి అమ్మిటి ఒకడు తెగబడుతున్నాడంట, విశ్వాస అమ్మాయి మంచి భక్తి పరురాలు, చక్కగా ఉంది. ఇక వీడు మామూలు శోధించట్లా, సైతానుగాడు చుట్టూ తిరుగుతున్నాడంట. భలే విషయం అండి. సరే, అమ్మాయి ఒక ఆలోచన చేసింది. నేను ఆల్రెడీ ప్రభుత్వం, ఆయన ప్రేమలో ఉన్నాను, నేను దాని మనిషిని కాదు, దాన్ని ఆ లోక వ్యవహారం నాకు పనికి రాదు, పోరా బాబు అని చెప్పింది. ఈడు బాటల్లా, నువ్వంటే నా ప్రాణం, నువ్వు లేకపోతే నేను బతకలేను, నీకోసం ఏమైనా చేస్తా అంటున్నాడంట.
అట్లయితే నేను చెప్పినట్టు చేస్తావా? నా చేస్తాను. అట్లయితే 2 మనుషులు మోయగలిగేంత కొయ్య ఒకటి కావాలందంట. 2 మనుషులు మోయగలిగేంత కొయ్య ఒకటి కావాలందంట. కొయ్య. అదెంత పని, నిమిషాల్లో తెస్తాను అన్నాడంట. అదొక్కటే కాదు, ఇంకా కొన్ని కావాలి. మరి అవి తెచ్చే పని అయితే చెప్పు అన్నాడు. చెప్పు. కొయ్య కావాలి, కనీసం 3 అంగుళాల పొడవు, 4 ఇంచుల పొడవున్న 3 పెద్ద మేకులు కావాలన్నంట. 4 ఇంచుల కంటే ఎక్కువ ఉండేటువంటి పెద్ద మేకులు 3 కావాలి. అదెంత పని, తీసుకొస్తానంట. కొయ్య టింబర్ డిపోలో దొరికిద్ది, మేకులు మార్కెట్లో దొరుకుతాయి. ఏమంత చాకిరి. నాకు దాంతోపాటు ఒక ఈట కూడా కావాలి. జంతువుల్ని వేటాడే ఈట ఉంటుంది కదా, ఈట కూడా ఒకటి కావాలంటే అది కూడా సాధిస్తాను నేనని అది కూడా చేయించాడు. కమ్మరి కొలిమిలోకి పోయి ఈట అయిపోయింది, అన్నీ రెడీ అయినాయి. ఫలానా దగ్గరికి అవన్నీ నాకు చేర్చాలా? ఓకే, చేరుస్తా. ఒకరోజు అడిగాడు, ఏంది ఇవన్నీ ఇంత రెడీ చేపిస్తున్నావు దేనికి అని? నువ్వు నన్ను ప్రేమిస్తున్నానన్నావు, నా కోసం ఏమైనా చేస్తానన్నావు, అవసరమైతే చచ్చిపోతానన్నావు కదా, అందులోని వాస్తవాన్ని తెలుసుకోవటానికి. వాస్తవాన్ని తెలుసుకోవటం అంటే ఈ కొయ్య మీద నిన్ను పనుండ పెడతా, ఈ 3 మేకులతో నీ చేతులు కొడతా, కాళ్ళు కొడతా, ఈ ఈట తీసుకొని డొక్కలో పొడుస్తా. అంతేకాదు కనీసం 2 అంగుళాల పొడవు ఉన్న ముళ్ళ చేత నీ తలని గుచ్చుతా. ఇవన్నీ నీకు ఇష్టమైతే నిన్ను లవ్ చేస్తా అన్నట్టు. అప్పుడు అన్నాడు, ఇవన్నీ చేస్తే ఎవడన్నా బతికుంటాడా? ఇవన్నీ చేస్తే ఎవడన్నా బతికుంటాడా? నువ్వేదో తెలియగలదాని అందగత్యం అనుకున్నాను, మెంటల్ దానిలాగా ఉన్నావు నువ్వు. నమ్మకంగా చెప్పావు, ఇంకా నేను నన్ను సాగుగొట్లా. అదేంది లవ్ చేస్తున్నాను అన్నావుగా, కొయ్య మీద బొబ్బో, ఏంది బొబ్బునేది పిచ్చిదానా? ఇంకా కొరడా కూడా తెమ్మన్నావే, బాధినా బాధేదానివి. నీకు ఒక దండం, నీ ప్రేమకు ఒక దండం అని అడ్రస్ లేకుండా పత్తా లేకుండా పోయాడు. అప్పుడు చెప్పింది, ఎవరే పిచ్చోడా, ఇవన్నీ నేను ఇంకా చేయలే, చేస్తానంటేనే నీ గుండె జారిపోయింది. ఇక్కడ నీ ప్రేమ బయటపడిపోయింది, దొంగ ప్రేమని. కానీ నా కోసం ఇవన్నీ పొందాడు ఆయన. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి ప్రాణిగా చేసే యేసురాజు గనుడే. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోగడ కానక ఉన్నావా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, ఓ పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈయన మాటలు చెప్పాడా, చేసి చూపించాడా? ఏ దశలోనో తెలుసా? మనం అందంగా ఉన్నప్పుడు కాదు,
మనం ఆకర్షణీయంగా ఉన్నప్పుడు కాదు, మనం ఇంకా పాపులమై ఉండగానే, మనం ఇంకా ఆయనను ద్వేషించుచుండగానే, మనం ఇంకా ఆయనకు శత్రువులమై ఉండగానే క్రీస్తు యేసు మన కోసము చనిపోయెను. ఏ మంచి చూసి మనలో ఆయన్ని మనం ఇంకా ద్వేషించుచుండగానే, చూస్తారా ఆ వచనం ఎక్కడుందో తెలుసా మీకు? రోమాపత్రిక తీయండి, ఏ దశలో ఆయన మన కోసం చనిపోయాడో చూడండి. 5వ అధ్యాయం 6వ వచనం చదువు నాన్న. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవో తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. చూడండి, 6వ వచనంలో మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు మన కోసం చనిపోయాడు అన్నాడు. బలహీనులము నంబర్ 1. రెండో మాట చూడు ఏమంటున్నాడో, 8వ వచనం, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాను. ఫస్ట్ బలహీనులం, బలవంతులమని చనిపోలా, మన బలహీనులమని తెలిసి మన కోసం ప్రాణం పెట్టాడు. రెండోది ఏమన్నాడు, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన కోసం చనిపోయాను. 10వ వచనం చూస్తావా? ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో అదుగు. మొదటిది బలహీనులము, రెండవది పాపులము, మూడవది శత్రువులము. యేసయ్య నీ కోసం ఎప్పుడు చనిపోయాడో తెలుసా? ఎవడరా యేసు అని నువ్వు తిట్టిన దినాన, నువ్వు తిట్టిన రోజులు నీకు గుర్తున్నాయి, దూషించిన రోజులు నీకు గుర్తున్నాయి, అవమానంగా మాట్లాడిన రోజులు గుర్తున్నాయి. నీకు తెలుసా? అలాంటి స్థితిలో నువ్వు ఉండగానే క్రీస్తు నీ కోసం చనిపోయాడు. ఆయన్ని ద్వేషిస్తూ ఉండగానే నీ కోసం యేసు చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు తెలుసా? ఈరోజు ఈ స్థితిలో నా కుమారుడు నా కుమారి ఉన్నారు. ఒకరోజు నన్ను తెలుసుకుంటారు. ఆనాడు నా ప్రేమను బట్టి కన్నీరు మున్నీరు అవుతారు. ప్రభువా, నా కోసం చనిపోయావా? బలవంతుడినా, పరిశుద్ధుడినా, పనికొచ్చేవాడినా, నీకు శత్రువునిగా ప్రభువా, నీకు శత్రువుగా నడుచుకున్నా కదా, నన్ను ప్రేమించి ఏకంగా నా కోసం బలయ్యావా, ప్రాణం పెట్టావా అని నా పిల్లలు నా ప్రేమను ఎరిగిన వారై పరివర్తన చెందుతారు, మారు మనసు పొందుతారు. ఆనాటి నా ప్రేమను గుర్తెరిగిన వారై నన్ను కూడా ప్రేమిస్తారు అన్న ఆశతో మనం ఇంకా పాపులమై ఉండగానే మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ప్రియులారా, పాపులమై ఉండగానే మనల్ని చచ్చిపోయేంత ప్రేమిస్తే ఈరోజు ఆ పాప జీవితాన్ని వదిలిపెట్టి ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధులమై ఆయనను సేవించుచు వెంబడించు ఈ దినాన మనల్ని వదిలిపెడతాడా? నిర్లక్ష్యం చేస్తాడా? అది అసంభవం. కనుక దేవుని ప్రేమ ఎటిదో మీరు తెలుసుకొని ఆయన మీ పక్షాన ఉన్నాడు, మీకు విరోధి ఎవడూ లేడు. నీకు అనుమతించే సమస్యలు, శ్రమలన్నీ మహిమ కొరకే. అది ఆయన మహిమ కొరకు అండ్ నీ మహిమ కొరకు కూడా. తప్పించి నీకు కీడు కలిగించాలని, నిన్ను ఏడిపించాలని, ఏడిపించి ఆనందపడాలని మాత్రం కాదు. 1 నీ అనుభవం, 2 దేవుని మహిమ, 3 నీకు కూడా మెప్పు, మహిమ, ఘనత కలగటానికి అగ్ని పరీక్షలన్నీ. తిరిగి ధైర్యం తెచ్చుకో. శ్రమ కొలిమిలోనికి పోనీయకుండా నిన్ను ఆపడు, కానీ శ్రమ కొలిమి అగ్ని నిన్ను కాల్చకుండా నిరంతరం కాపాడటం మాత్రం గ్యారెంటీ. హల్లెలూయా. ఎంతమందికి విశ్వాసం ఉంది? సమస్యలలోనికి వెళ్లకుండా నిన్ను ఆపడు, కానీ వెళ్ళినా అవి నిన్నేమి చేయకుండా మాత్రం నిన్ను సేవ్ చేయగలడు.